హాయ్ అండి. ఈరోజు నేను హెల్తీ పాలక్ దోస ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. దానికోసం ఫస్ట్‌గా ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి రోల్డ్ ఓట్స్ తీసుకోండి. నార్మల్ ఓట్స్ కాదు, రోల్డ్ ఓట్స్. నేను మీ క్వాంటిటీకి తగ్గట్టుగా తీసుకోండి. నేనైతే ఇక్కడ 2 గ్లాసెస్ తీసుకున్నాను. ఇలా తీసుకున్న తర్వాత దీన్ని ఫైన్‌గా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. సో నేను లిడ్ క్లోజ్ చేసి గ్రైండ్ చేసుకుంటున్నాను. సో చూడండి, ఇలా ఫైన్ పౌడర్ అయిపోయిన తర్వాత దీనిలోకి నేను శుభ్రంగా కడిగినటువంటి పాలకూర చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. దాంతోపాటు పచ్చిమిర్చి, మీకు కావాలి అంటే అల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయలేదు. రుచికి సరిపోను సాల్ట్ అండ్ కొంచెం చాలా తక్కువ అమౌంట్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసి గ్రైండ్ చేసేసుకోండి స్మూత్ బ్యాటర్ లాగా. సో తర్వాత నేను దీనిలో కొంచెం జీలకర్ర యాడ్ చేసుకుంటున్నాను. దీన్ని నార్మల్గా మనం ఎట్లా దోశలు వేసుకుంటామో నార్మల్ దోశలాగా వేసేసుకోవటమేనండి. దానికోసం ఫస్ట్ దోశ ప్యాన్ పెట్టేసుకొని కొంచెం హీట్ అయిన తర్వాత నేను కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని నార్మల్ దోశలాగా వేసేసుకుంటున్నాను. సో చూడండి ఎంత గ్రీన్‌గా ఉందో, చాలా బాగుంది కదా. సో పాలకూరలో రిచ్ ఇన్ ఐరన్ అండ్ ఈ ఓట్స్ వచ్చేసి రిచ్ ఇన్ ఫైబర్, రెండు కూడా డైజెస్టివ్ సిస్టమ్ హెల్త్కి, ఇమ్యూన్ సిస్టమ్ హెల్త్కి చాలా బాగా హెల్ప్ అవుతాయి. ఇలా సింపుల్గా డిన్నర్ తీసుకున్నామంటే హెల్తీగా కూడా ఉంటుంది అండ్ స్టమక్ అంత హెవీగా కూడా లేకుండా నార్మల్గా ఉంటుంది. సో నార్మల్గా దోశలకు ఆయిల్ అయితే ఎలా వేస్తామో అలా కొంచెం లైట్గా ఆయిల్ వేసేసుకొని 2 సైడ్స్ కూడా కొంచెం ఎర్రగా అయ్యే వరకు కూడా నార్మల్ దోశలాగా కాల్చుకోవటమేనండి. చూడండి ఎంత ఈజీగా టర్న్ అవుతుందో, ఎక్కడ ప్యాన్కి అంటుకోకుండా. సో వెరీ సింపుల్ అండి. సో క్విక్గా డిన్నర్ ప్రిపేర్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. సో నార్మల్ దోశలాగా వేసేసుకొని మీకు ఇష్టమైన ఏదైనా చట్నీతో, పల్లీ చట్నీతో కానీ లేక ఏదైనా వెజిటేబుల్ చట్నీతో కానీ హ్యాపీగా తినేసేయచ్చు. ఎలా అనిపించింది హెల్తీ దోశ? మీకు నచ్చింది అంటే డెఫినెట్గా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మరిన్ని ఇలాంటి యూజ్ఫుల్ ఐడియాస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.